మన అనుకునే వారితో మనస్పర్ధలు వచ్చినప్పుడు మౌనంగా ఉండండి లేదా దూరంగా ఉండండి. అంతేకాని మాటలు జారకండి. ఎందుకంటే రేపు మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత ఈజీగా మనసులు కలవవు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. ఎన్నో పాపాలు తప్పులు చేసి అందరి ముందు కప్పిపుంచుకొని మంచివారిలా నటిస్తూ తప్పించుకున్న పైన దేవుడు ఉన్నాడు. ఆయనకు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఆయన చేతి నుండి ఎవరు తప్పించుకోలేరు. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కృంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం. అనుకూలంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్ళం, వాస్తవాలను మాట్లాడితేనే పరాయి వాళ్ళం, పగవాళ్ళం అయిపోతాం. ఎంతటి కష్టమైనా భరించు, కానీ చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైనా చూడకు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. మరణమే ఎదురుగా ఉన్నా ఎదురించి నిలబడతాను, కానీ నాకు మర్యాద ఇవ్వని చోట మాత్రం నిలబడి కూడా మాట్లాడను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.